హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఐషు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వర్షాకాలంలో మొక్కజొన్న గారెలు వేసుకొని తింటుంటే అబ్బాబాబాబా చాలా బాగుంటుంది. రెయిన్కి మొక్కజొన్న గారెలకి కాంబినేషన్ అయితే. ఇప్పుడు స్వీట్ కార్న్ మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని, కొత్తిమీరను కచ్చపచ్చగా దంచుకోవాలండి మిక్సీలో. మరీ సన్నగా పేస్ట్ అయితే బాగుండదు, ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. కొద్దిగా సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. తగినంత కొద్దిగా వేసుకోవాలి. ఇది స్వీట్ కార్న్ గారెలు కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుందండి. సో అందులో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మైదా కూడా యాడ్ చేసుకోవాలి. మైదా బదులుగా కార్న్ఫ్లవర్ ఉన్న, బియ్యం పిండి ఉన్నా వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిండి లూజ్గా అనిపిస్తే మరి కాస్త వేసుకోవచ్చండి. మరి లూజ్ అయితే అస్సలు రావు కదా గారెలు, అసలు క్రిస్పీగా కూడా రావండి. కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. సో తక్కువగా పడితే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా చివరికి అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకుంటే మరీ పలచగా అయిపోతుందండి, దాంట్లో వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కదా. సో అందుకని ఇక ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసేటప్పుడు మాత్రం గ్యాస్ని స్టిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. లేట్ అయినా సరే కానీ చాలా బాగా కుదురుతాయండి ఇలా చేస్తే. ఇక మన స్వీట్ కార్న్ గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా బాగా కుదిరాయండి. దీనిపైన ధనియాల పొడి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా చాలా బాగున్నాయండి. ఈ రెయిన్లో ఈ స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.